గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అమ్మ. లాభంలో రవి, కుజ, బుధులు, సప్తమ బృహస్పతి, తృతీయ శని. ఉత్తమ ఫలితాలు సాధించడానికి యోగ్యమైన కాలం కొనసాగుతుంది. ఆశయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి పనిచేస్తే మీ లక్ష్యాలు శ్రేష్టమైన ఫలితాన్ని ప్రసాదిస్తాయి. శ్రేయస్సు పెరుగుతుంది. భవిష్యత్తు బంగారమయం అవుతుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పదోన్నతులుంటాయి, లాభాలుంటాయి. ప్రతిభతో పనిచేసి సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేపడతారు. ఆదర్శవంతంగా నిలుస్తారు. తద్వారా కీర్తి పెరుగుతుంది. మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో విజ్ఞానపరంగా ముందుకు సాగండి. ఆశయాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకునే అవకాశం ఇప్పుడు కలుగుతుంది. భూలాభం సూచితం. స్థిరాస్తులను వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. దాచుకున్న ధనం వృద్ధి చెందే అవకాశం ఉన్నది. గతంలో చేసిన కొన్ని మంచి పనులు ఇప్పుడు అక్కరకు వస్తాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. ఆధ్యాత్మికంగా దైవ బలం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సంతానం వల్ల కలిసి వస్తుంది. శుభవార్త వింటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు అష్టలక్ష్మి ధ్యానం చేయటం శుభప్రదం. మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మకర రాశి వారు అష్టలక్ష్మి దర్శనం లేదా లక్ష్మీ దర్శనం చేస్తే కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు.